ఫ్రెండ్స్, ఈ మొబైల్ లెనోవో K4 నోట్ అండి. జస్ట్ వాటర్లో పడింది అనమాట. మొబైల్ డెడ్ అయింది. ఎలా అంటే ఆన్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది, అయిపోతుంది, వైబ్రేషన్ వస్తుంది, అయిపోతుంది అనమాట. అంటే డిస్ప్లే రావట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ స్టిక్ బాగానే ఉంది, ప్లస్ ఇదంతా బాగానే ఉంది, బ్యాటరీ కూడా బాగానే ఉంది, కానీ ఆన్ అవ్వడం లేదు. చూద్దాం ఒకసారి, బ్యాటరీ పెట్టి చూద్దాం. ఆన్ ఆఫ్ స్టిక్ అది. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను ఫ్రెండ్స్. వైబ్రేషన్ వస్తుంది ఆన్ చేస్తుండే. ఫస్ట్ డెడ్లో ఉంది, తర్వాత ఓపెన్ చేసి జస్ట్ ఊరికి ఇట్లా టర్న్ చేయగానే వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ క్లిప్ పెడుతున్నాను, చూడండి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ ఆఫ్ బటన్ ఇది కదా, ఇలా ఉంటుంది కదా ఆన్ ఆఫ్ బటన్. ఇది మూడోది. లేదు ఫ్రెండ్స్, ఆన్ అవ్వట్లేదు. డిస్ప్లే ఏమి రావట్లేదు. వైబ్రేషన్ వచ్చిందనమాట, ఆన్ అయినట్టు వైబ్రేషను, కానీ ఆన్ అయినట్టు ఏం రావట్లేదు. ఇది ఒకసారి ఇక్కడ క్లీన్ చేద్దాం టిన్నర్ పెట్టి. ఒకసారి ఆన్ చేద్దాం, డిస్ప్లే వస్తుందేమో. వైబ్రేషన్ వస్తుంది కానీ డిస్ప్లే ఏమి రావట్లేదు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ క్లిప్ పెట్టే ఉంది చూడండి. ఇక్కడ డిస్ప్లే స్టిప్ పెట్టే ఉంది, ఆన్ ఆఫ్ బటన్ స్టిప్ పెట్టే ఉంది, టచ్ స్టిప్ పెట్టే ఉంది, కానీ వైబ్రేషన్ వస్తుంది కానీ డిస్ప్లే రావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ సిగ్నల్ చూడండి. ఇక్కడ ఈ కాయిల్ ఒకటి కొంచెం తేడాగా ఉంది. ఇది అంటే సిగ్నల్ ఈ పాయింట్ దగ్గర ఈ కాంపోనెంట్ రిమూవ్ చేద్దాం. ఒకసారి బ్రష్ కొడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్ప్లే వచ్చింది. ఈ కాంపోనెంట్ దగ్గర షార్ట్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీస్ చేయగానే ఈ మూల ఇక్కడ ఈ కాంపోనెంట్ రెండు షార్ట్ అయిపోయినాయి అనమాట. దానివల్ల వైబ్రేషన్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు బ్యాటరీ క్లిప్ పెట్టి ఆన్ చేద్దాం, చూద్దాం డిస్ప్లే వస్తుందో లేదో. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్టరీ మోడ్ లా వచ్చింది కదా, ఆన్ అయింది కదా. చూద్దాం. ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ బటన్స్ కూడా అక్కడ షార్ట్ అవుతున్నట్టుంది.
చూసారు కదా, ఇక్కడ ఈఎంఎంసీ అని వస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. వాల్యూమ్ బటన్స్ ఏదో షార్ట్ అవుతున్నాయి ఇక్కడ. లైట్గా బ్లర్ చేద్దాం. ఇలా వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోద్ది ఫ్రెండ్స్ వీటికి. ఇప్పుడు మనకి ఇట్లా ఈఎంఎంసీ అని ఇలా అందరూ వచ్చింది కదా, అలాంటప్పుడు ఏం చేద్దామంటే మనకి వాల్యూమ్ స్ట్రిప్ అయిన డౌట్గా ఉంటే వాల్యూమ్ స్ట్రిప్ అనేది తీసేద్దాం. తీసేసి మనకు ఒకసారి డైరెక్ట్గా షార్ట్ చేద్దామంట, ఆన్ అవుతుందా లేదు చూద్దాం. అంటే ఈ పాయింట్ ఉన్నాయి కదా, ఈ పాయింట్లో మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి. ఒకసారి షార్ట్ చేద్దాం, గ్రౌండ్ ప్లస్ ఆన్ ఆఫ్ బటన్. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 6 మనకి ఏంటంటే ఒకటి ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్ కలపండి ఒకసారి, ఆన్ అవుతుందని చూడండి. ఈ షార్ట్ చేయండి అంతే, 1 by 1 చెక్ చేసుకెళ్ళండి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి ఇంట్లో వంట చేసుకునేప్పుడు కర్రీలో పడిపోయిందంట మొబైల్. అంటే జస్ట్ వాటర్ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి కదా, ఏంటంటే రీస్టార్ట్ అవుతుంది అన్నారు. అయితే ఏంటంటే ఓకే, అది వాటర్ కూడా మనం క్లీన్ చేసి అంతా క్లీన్ చేసాం, అయినా ఆన్ అవ్వలేదు. ఒకవేళ ఆన్ అయినా సరే మనకి ఇక్కడ ఈఎంఎంసీ అని మనకి హార్డ్ రీసెట్ టైప్లో చూపిస్తుంది అనమాట. ఇందాక అసలు అది కూడా లేదు. మనకి కాంపోనెంట్ దగ్గర మనకి షార్ట్ అయినట్టుంది, నాకు ఏదో డౌట్గా ఉండదు. సరే క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఆ డిస్ప్లే అన్న వచ్చిందనమాట. ఇంకా ఇన్ కేస్ ప్రాబ్లం 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసుకుంటే వెళ్దాం. ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేయండి.
ఫ్రెండ్స్ చూడండి, మనకి కాంపోనెంట్స్ రెసిస్టెన్స్ ఎక్కడన్నా షార్ట్ అయినాయా అంటే మనకి ఇక్కడ వైట్గా కనబడిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కడన్నా షార్ట్ అయినాయా అదంతా క్లీన్ చేసుకుని వెళ్ళిపోండి. మీకు అనుమానం ఉన్న చోటలా టెనర్ తీసుకోండి, బ్రష్ తీసుకోండి, క్లీన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ మార్క్ లాగా ఉందన్నమాట, మనకి ఫంగస్ పెట్టింది, దాన్ని క్లీన్ చేశాను. ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ముందు ఈ చివరిలో ఈ కాంపోనెంట్స్ దగ్గర ఇక్కడ ఏమన్నా ఫంగస్ లాగా పెట్టి వాటర్ కనబడుతుంది చూడంతా క్లీన్ చేసేయండి. మనకి ఇక్కడ ఈ కబడ్ తర్వాత అప్పుడు కూడా అనకపోతే ఈ ప్లేట్స్ తీద్దాం. జస్ట్ ముందు బేసిక్స్ అంటే నార్మల్ ఇక్కడ పైన అంతా ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుట్టుపక్కల అంతా అది ఎందుకు అవ్వదో మనం చూడాలి. ఎందుకంటే అవ్వదు అని పెట్టుకోవద్దు అనమాట. పోతే మదర్ బోర్డ్ బాగుంటే డిస్ప్లే పోద్ది, డిస్ప్లేలో వాటర్ పోతే డిస్ప్లే పోద్ది. ఏదైనా మనం రిపేర్ అనేది చేయగలగాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వాల్యూమ్ బటన్ దగ్గర కూడా మళ్ళీ స్టిక్ దగ్గర మళ్ళీ క్లీన్ చేద్దాం. మీకు ఎక్కడైతే అనుమానం ఉండి కొంచెం తెల్లగా కనపడుతుందో వాటర్ ఫంగస్ పెట్టి అదంతా క్లీన్ చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి బోర్డు పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాటర్ డ్యామేజ్ వచ్చినప్పుడు మొబైల్ ఏం చేస్తారంటే ముందు ఈ డిస్ప్లే స్టిప్ తీసినప్పుడు ఇది ఎలా ఉంది, ఇక్కడ వాటర్ ఈ ఫంగస్ అని పట్టిందా, ఈ పిన్స్లో ఏదన్నా ఇరిగిందా అని చూడండి. ఈ ఆన్ ఆఫ్ స్టిప్ ఇదంతా ఇక్కడ ఏంటంటే ఫంగస్ పెట్టేస్తాను అనమాట. ఇదంతా ఈ గోల్డ్ కలర్ పిన్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ పిన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మనకి ఛార్జింగ్ స్టిప్ ఉంటుంది కదా కింద, ఈ పిన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోండి. అవి షార్ట్ అయిపోయినా సరే ఫోన్ ఆన్ అవుతుంది అనమాట. రీస్టార్ట్ చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. చూద్దాం. ఈ కాంపోనెంట్ డౌట్ కూడా తీసాను ఫ్రెండ్స్. ఈ రెండు ఆన్ అయిపోయింది. చూడండి ఆన్ అయిపోయింది. లెనోవో పడింది కదా. ఇదిగో ఇక్కడ ఈ షార్ట్ అయిపోయినాయి అనమాట, ఈ కాంపోనెంట్స్ అనమాట. ఇవి తీయంగానే మనకి ఇక్కడ ఆన్ అయిపోయింది. ఇందాక అది కూడా లేదు, చూసారు కదా. ముందు మనకి లెనోవో అని ఇచ్చింది, రిజిస్టర్డ్ అవుతుంది. అది కూడా చూద్దాం, ఎందుకు ఆన్ అవుతుంది చూద్దాం. అది కూడా రిజిస్టర్డ్ అవుతుంది కదా. ఇదిగోండి వాటర్ వెళ్ళిపోయింది చూడండి. ఇదంతా ఇక్కడ వరకు వాటర్ వెళ్ళిపోయినాయి అనమాట. ఇదంతా వెళ్ళిపోయినాయి ఈ వైపు అంతా, చూసారు కదా.
ఫ్రెండ్స్ ఆన్ అవుతుంది చూడండి. అది కూడా ఆన్ అవుద్ది. దానికి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మొబైల్ వాటర్లో పడినప్పుడు ముందు బ్యాటరీ క్లిప్ అని ఉంటుంది కదా, ప్రతి ఫోన్కి ఇన్బుల్డ్ బ్యాటరీ, ఇది కూడా ఇన్బుల్డ్ బ్యాటరీ అనేది ఏ ఫోన్ అయినా సరే ముందు బ్యాటరీ క్లిప్ అని తీసేసేయండి. ఓకే, ఆ తర్వాత బోర్డు ఓపెన్ చేయండి, సర్క్యూట్ బోర్డు. జాగ్రత్తగా బోర్డు అనేది ఓపెన్ చేసి స్టిప్స్ జాగ్రత్త తెగిపోతాయి అనమాట. కంగారు ఓపెన్ చేయమండి. స్టిప్స్ ఆన్ ఆఫ్ బటను కింద ఈ బటన్స్ మన టచ్ స్టిప్. ఇప్పుడు వచ్చే వాటి ఫోన్లన్నిటికీ ఒకే స్టిప్ ఉంటుంది అనమాట. డిస్ప్లేకి టచ్కి రెండు కలిపి ఉంటాయి అనమాట. ఒకటే స్టిప్ ఉంటుంది. జాగ్రత్తగా తీయండి అనమాట. నిదానంగా తీసి అక్కడ స్క్రూస్ ఉన్నాయి మొత్తం చూడండి. తీసి మదర్ బోర్డ్ బయట తీసేయండి. తీసిన తర్వాత అప్పుడు ఎక్కడన్నా డౌట్గా ఉంటే అన్ని సర్వీస్ చేసుకుంటారండి. ఎందుకంటే బ్యాటరీ తీయడం మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోయినప్పుడు బ్యాటరీ తీసి పక్కన పెట్టేసేయండి. మనకి ఎంతసేపు పెట్టినా ఛార్జింగ్ ఎక్కలేదు అనుకో ఫ్రెండ్స్. ఇలా బోర్డు ఇలా సర్క్యూట్ దొరుకుతుంది అనమాట. దేనికైనా సరే మనకి బ్యాటరీ విడిగా తీసి క్లిప్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ బాగా డిశ్చార్జ్ చేయడానికి ఒక గంటన్నర పెడితే మనకి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి కంగారు పడ అవసరం లేదు. అప్పటికి ఇన్ కేసు బ్యాటరీ ఇంకా పని చేయకపోతే కనుక అప్పుడు బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్ ఆన్ అయిపోయించాము ఫోన్. ఫ్రెండ్స్ ఆన్ అయింది. టైం చూపిస్తుంది కదా, చూపిస్తాను అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటరీ ఫోన్ రీస్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా పెట్టాం, మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. ఏం చేయాలంటే ఏమి కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడ ఉంది, దానికి మన ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తాం కదా, ఆ బటన్ ఎక్కడ ఉంది చూడండి. ఆ బటన్లో ఏంటంటే మనకి చెమ్మ తగిలింది కదా, బోన్ చేసినప్పుడు వాటర్ తాగినప్పుడు ఆ ఫింగర్లో ఏంటంటే మనకి నొక్కుతూ ఉంటాం అనమాట. ఆ వాటర్ చెమ్మ లోపలికి వెళ్ళిపోయి ఆ బటన్ని అక్కడ ఫంగస్ అనేది పట్టి బటన్ స్విచ్ పాడైపోద్ది అనమాట. ఆ స్విచ్ దగ్గరైనా ఆన్ ఆఫ్ రీస్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాటరీ అయినా ప్రాబ్లం ఉంటుంది. బ్యాటరీ పోయినా కూడా అలా రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి అలా జరుగుతుంది. ఆన్ ఆఫ్ బటన్ రీస్టార్ట్. అప్పటికి ఈ రెండు కాకపోతే మనం మదర్ బోర్డు ఓపెన్ చేసి మదర్ బోర్డు అయినా వాటర్ డ్యామేజ్ ఉందా, లేకపోతుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ అది ఛార్జింగ్ పిన్ దగ్గర లోపల ఎలా ఉంది, వాటర్ అయినా పడినాయి, ఈ బోర్డు దగ్గర ఏమైనా వాటర్ ఉన్నాయా, ఈ రెండు బోర్డులు ఓపెన్ చేయండి. ఛార్జింగ్ సాకెట్ దగ్గర ఎలా ఉంది, ఈ రెండప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి, మన కెమెరా దగ్గర చిన్న ఐసీల దగ్గర ఈ కాంపోనెంట్స్ దగ్గర వాటర్ ఫంగస్ ఏమైనా పట్టిందా, మీకు అనుమానం ఉన్న చోటల్లా బోర్డు తీసి నీట్గా పక్కన పెట్టి సర్వీస్ చేయండి. కెమెరాస్ కూడా పక్కన పెట్టేసారు రెండు. ఎందుకు అవ్వదు ఫోను? అవుద్ది. ఇంకా అప్పటికి కూడా మనకి అవ్వలేదంటే అప్పుడు మదర్ బోర్డు ప్రాబ్లం. అప్పటికి కూడా 100% అవుతుంది. ఐసీ దగ్గర ఏదైనా రీబోల్డింగ్ చేయొచ్చు. ఐసీని పవర్ ఐసీది ఎక్కడ, ఈఎంఎంసీ ఐసీ ఎక్కడ, ప్రోగ్రామింగ్ ఐసీ ఎక్కడది, సిపియూ ఐసీ ఎక్కడ, ఇవన్నీ ఐసీలు ఉంటాయి కదా. ఐసీలు ఎక్కడ, ఐసీ దగ్గర ఎక్కడ షార్ట్ అయింది, షార్ట్ కిల్లర్ ఉంటుంది, దాంతో కూడా చేయొచ్చు. షార్ట్ అయింది ఎక్కడ రిమూవ్ చేస్తాను అనమాట. మళ్ళీ ఐసీ తీసి ఒకవేళ ఈఎంఎంసీ దగ్గర కానీ సిపియూ దగ్గరికి ఐసీ రీబోల్డింగ్ చేయొచ్చు. అక్కడ సిపియూ దగ్గర పక్కన కాంపోనెంట్స్ అండ్ ఫిల్టర్స్ షార్ట్ అయిపోతాయి. అవి కూడా మన నిదానం ఎందుకు అవ్వదు, ఫోన్ అవుతుంది. లేదా ఇన్కేస్ ఫ్లాషింగ్ చేయండి, సాఫ్ట్వేర్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ చేయండి. ఇవన్నీ చేసినా సరే మొబైల్ ఎందుకు అవ్వదు. అప్పుడు కూడా అవ్వకపోతే మదర్ బోర్డు పక్కన పెట్టేయండి. మనకున్న మినిమం నాలెడ్జ్ ఆ బేసిక్స్ అన్ని ఉపయోగించండి. ఎందుకు అవ్వదు, ఫోన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి మనకి రీస్టార్ట్ అయినప్పుడు టచ్ పని చేయనప్పుడు ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్లో పడినప్పుడు టచ్ పని చేయలేదు అనుకోండి, ఇది టచ్ ట్రాక్షన్ చూడండి, ఇక్కడంతా వాటర్ ఫంగస్ పడుతూ ఉంటుంది. ఇది క్లీన్ చేయండి. మీకు అనుమానం వచ్చే ప్రతి ఐసీ చిన్నది ఏది అవ్వలేదు. అసలు బోర్డు మొత్తం తీసి కెమెరాస్ పక్కన పెట్టి మొత్తం సర్వీస్ కొట్టేయండి ఫోన్ అంతా. అసలు ప్లేట్స్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్లేట్స్ కూడా వచ్చేస్తాయి. మన కెమెరాస్ విడిగా పక్కన పెట్టి కెమెరాలో మరి వాటర్ పడుకోకుండా మనం క్లీన్ చేసే టెన్నర్ పడుకోకుండా ఈ మనకి ఫింగర్ ప్రింట్లోకి ఇవన్నీ తీసిన పార్ట్స్ వచ్చేసాయండి. ఎందాక చెప్పే కదా, బ్యాక్ సైడ్ రేకులు ఉంటాయని, ఈ పైన రేక్స్ వచ్చే ఉంటాయి సిపి దగ్గర పైన, అవి కూడా క్లీన్ చేసేయండి కదా నీట్గా. ఎందుకు అవ్వదు ఫోను? ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంటుంది అనమాట. చిన్న మిస్టేకే. ఆ చిన్న మిస్టేక్ మనం కనిపెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఏం చెప్పాను, ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, అర్థం అవ్వని వాళ్ళ కోసమే. అర్థమైన వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఈజీ వాళ్ళకి.
వీడేంటి ఎంత సోచి చెప్తున్నాడు, చిన్న ప్రాబ్లం నేను చేసుకోగలను. నేనేంటంటే 5 minutesలో మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో నాకు నేను చూసి చేయగలను. షార్ట్ కలర్తో షార్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోగలను 5 నిమిషాలు. కానీ మీకు చెప్పడం కోసం ఇంతసేపు చెప్తున్నాను ఫ్రెండ్స్, అర్థమైందా? అర్థం అవనాల కోసం మాత్రం వీడియో. ఓకే ఫ్రెండ్స్, వాటర్లో పడినప్పుడు మీరు టెన్షన్ పడొద్దు. ఫస్ట్ ఏ ఫోన్ అయినా సరే, ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్, ఎనీ ఐఫోన్, ఏ ఫోన్ అయినా సరే, ముందు బ్యాక్ డోర్ తీసేయండి, బ్యాటరీ క్లిప్ తీసేసేయండి. బ్యాటరీ బోర్డులో మనకి ఏదైనా స్టిప్ ఉంటుంది కదా, దానికి దీన్ని కనెక్ట్. మరి ఎందుకంటే డిశ్చార్జ్ అయిపోద్ది ఉంటుంది, బ్యాటరీ షార్ట్ అయిపోద్ది, ఐసీలు షార్ట్ అయిపోతాయి వాటర్కి. ముందు బ్యాటరీ అనేది రిమూవ్ చేసేయండి, స్టిప్ రిమూవ్ చేసేయండి. అప్పుడు పవర్ వెళ్దనమాట దీంట్లోకి. వెళ్ళినప్పుడు ఆ మదర్ బోర్డు తీసి మదర్ బోర్డు క్లీన్ చేయండి. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మనకి ఎక్కడ ఫంగస్ పడింది చిన్నగా చూడండి, భూతద్దం పెట్టి చూడండి, ఎందుకు అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ కూడా చూద్దాం. ఈ పవర్ ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఈ స్టిప్ దగ్గర ఇక్కడ షార్ట్ అయిపోయినా మనకి రీషార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్టిప్ మార్చేయండి, లేకపోతే స్టిప్ దొరుకుతుంది. చాలా స్టిప్ మార్చేసుకునే ప్రాబ్లం అయితే. లేదంటే ఈ స్టిప్ కనెక్టింగ్ దీన్ని తీసేసి అప్పుడు డైరెక్ట్గా షార్ట్ చేసి ఉండే ఒక గ్రౌండ్ వైరు ఈ ఉంటాయి, ఈ 6 వైర్లు ఉంటాయి దీనికి. అక్కడ ఏదో ఒకటి ఇవి పిన్నుల్లో ఏంటంటే ఒకటి ఏంటంటే పవర్ ఉంటుంది అన్నమాట. దాని మీద షార్ట్ చేయండి. ఎందుకు ఆన్ అవుతుంది, ఫోన్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టచ్ కూడా పెడదాము. ఒకసారి బ్యాటరీ స్టిప్ తీసి మళ్ళీ పెడదాము. ఫోన్ ఆన్ అయింది కదా. ఫ్రెండ్స్ చూడండి, ఈ పార్ట్ మొత్తం బాగానే ఉంది, సర్వీస్ చేసాం. ఇక్కడ చిన్న చూడండి, అసలు కంటికి కనపడతలా. ఇక్కడ కాంపోనెంట్స్ షార్ట్ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఈ తీయంగానే రిమూవ్ చేస్తా. ఫస్ట్ సర్వీస్ చేసా, చూసారు కదా, ఆయన అయింది ఏదో ఎంఎంసీ అని హార్డ్ రీసెట్ లా పడింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ ఆన్ చేయగానే మనకి వైబ్రేషన్ వచ్చి ఆగిపోయింది అనమాట. తర్వాత ఏంటంటే ఈ కాంపోనెంట్స్ రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే ఆన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఇంకో ఇదంతా వాటర్ డ్యామేజ్, ఇదంతా వాటర్ వెళ్ళిపోయినాయి అనమాట. ఆన్ అయింది కదా. చూడండి, వర్క్ అవుతుంది కదా. ఇదిగోండి, మనకి నార్మల్గా పనిచేస్తుంది. ఎక్కడైనా ఫ్రెండ్స్ వాటర్లో పడి బాగా 3 days 4 days అలా నానిపోతే అప్పుడు ఏంటంటే ఆ కాంపోనెంట్స్ ఐసి ఊరికి మనకి గోరుతో ఇలా అంటే ఊడిపోతాయి అనమాట. ఎమ్మటే ఎప్పుడైనా సరే ఒక 1 day, అసలు 1 day కూడా పనికిరాదు ఫోన్. ఎందుకంటే ఫంగస్ నానిపోయి ఐసీలు ఎక్కడెక్కడ ఊడిపోతాయి అనమాట. ఒక 1 hour 1 hour 1.5 hour పడింది అనుకో ఫ్రెండ్స్, అప్పుడు కూడా బ్యాటరీ స్టిప్లోకి వెళ్ళిపోయి బ్యాటరీ స్టిప్లో తినేస్తూ ఉంటారు అన్నమాట. అది అదేంటి ఎమ్మటే ఫాస్ట్గా తీసేయగానే తీసి ముందు బ్యాటరీ కనెక్టింగ్ అనేది ఈ మదర్ బోర్డుకి బ్యాటరీకి అనేది సప్లై తప్పించేసేయండి. ఆ స్టిప్ అనేది తప్పించేసేయండి. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎనీ ఫోన్, ఏ ఫోన్కైనా సరే బ్యాటరీ పవర్ దిగిపోయింది అనుకోండి, షార్ట్ అయిపోయి ఐసీలో, ఇప్పుడు బ్యాటరీ అప్పుడు ఛార్జింగ్ పెట్టండి నేను చెప్పినట్టుగా. అప్పుడు ముందు బోర్డు రిపేర్ చేసిన తర్వాత అప్పుడు బ్యాటరీ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాణి పెంచుకోండి. ఇందా రీస్టార్ట్ అయింది, అదైంది, ఇదైంది, మనం ఇసుగిచ్చేసింది. ఇప్పుడు రీస్టార్ట్ అయింది, అదే ఆన్ అయిపోయింది. చూడండి, మనం ఏం చేసాం చెప్పండి? మనం ఏం చేయలే. మనం చేసిందల్లా చూసుకోండి, ఇక్కడ షార్ట్ అయింది కాంపోనెంట్స్ చిన్నది. మొత్తం అంతా ఎతకండి. ఎక్కడన్నా మీకు తేడాగా ఉంటే కెమెరాది కూడా తీసి చూడండి. కెమెరా స్టిప్ దగ్గర అది కూడా కెమెరా స్టిప్ తీసిన తర్వాత ఆ కనెక్టర్ ఉంది కదా, అది కూడా చిన్నగా వెతకండి. ఎక్కడో చిన్నది మనకి కాంపోనెంట్ షార్ట్ అయింది అనమాట. ఏంటంటే చిన్నది బాగా, అది కంటికి కూడా కనపడదు. ఇది చూడండి, నేను ఇది ప్రాబ్లం అనుకోలేదు. అది సర్వీస్ చేసాము, అయినా రీస్టార్ట్ అవుతుంది. ఆ కాంపోనెంట్స్ తీసేసిన తర్వాత రిమూవ్ చేస్తాను, సాధనం తీస్తాను. అక్కడ ఒక రెసిస్టెన్స్ మాత్రం బ్లాక్లో ఉంటాయి కదా, అవి తీమాకండి. ఈ కాంపోనెంట్స్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి తీసేయండి. రెసిస్టెన్స్ కూడా అప్పుడు చెక్ చేయండి ఒకసారి, ఎలా ఉన్నాయంటే మల్టీమీటర్ చెక్ చేసేయండి. అది కూడా తేడా ఉన్నప్పుడే అది షార్ట్ చేయండి, డైరెక్ట్ షార్ట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సింపుల్ ట్రిక్. ఆన్ అయిపోయింది ఫోన్.
ఫ్రెండ్స్, ఇంకా ఏం లేదు, ఇంకా బోర్డు పెట్టేసి స్క్రూస్ వేసి ఇంకా యూజ్ చేసుకోవడం. సిమ్ వేసి ఒకసారి మనకి బ్యాక్ డోర్ పెట్టి మనం స్క్రూస్ వేసేటప్పుడు మనం ఒకసారి చెక్ చేయండి. సిమ్ వేసి కెమెరా పనిచేస్తున్నాయా, వాయిస్ ఎలా ఉంది అంటే వాయిస్ స్పీకర్లో మైక్లోకి వెళ్ళిపోతాయి కదా వాటర్ అనేది, అది కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ డోర్ అప్పుడు కూడా స్పీకర్ పని చేయలేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మైక్, ఇక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు దొరికింది మార్కెట్లో, కింద మైక్ ఉంటుంది, రింగర్ దొరికింది, ఈ పైన రింగర్ స్పీకర్ దొరికింది, పైన స్పీకర్ దొరికింది, A to Z దొరికింది మార్కెట్లో. ఏది వినపడలేదు, వినపడకపోతే ఐసీ షార్ట్ అయిపోద్ది. ఎక్కడ మనకి రింగర్ స్పీకర్, రింగర్ ఐసీ ఎక్కడ, అది ఎతకండి, అది కూడా చేయొచ్చు. రింగర్ ఐసీ అక్కడే కూడా వాటర్ డ్యామేజ్ వల్ల కాంపోనెంట్ షార్ట్ అయిపోయి మీకు రింగర్ సప్లై రాదు, అది కూడా చెక్ చేయండి. మీకు ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నీకు వాటర్ డ్యామేజ్ వరకే చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు రింగర్ స్పీకర్ కూడా చెప్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.